స్క్వేర్ రూట్స్ పైన స్టోరీ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఎలా అడుగుతాడంటే, ఒక తోటలో ఉన్న 1521 చెట్లు కొన్ని వరుసలలో కలవు. ప్రతి వరుసలో ఉన్న చెట్ల సంఖ్య వరుసల సంఖ్యకు సమానము. అయినా ప్రతి వరుసలో చెట్ల సంఖ్యను తోటలోని వరుసల సంఖ్యను కనుక్కొనుము. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ తోటలోని వరుసల సంఖ్య. తోటలో వరుసల సంఖ్య మనం ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమన్నాడు వాడు? వరుసల సంఖ్యకు చెట్ల సంఖ్య సమానం అన్నాడు. ఇది ఎక్స్ అనుకున్నప్పుడు మనం ఇంకొకటి ఏమవుతుంది? అది కూడా ఎక్సే అవుతుంది. అవునా? తోటలోని వరుసల సంఖ్య ఎక్స్ అనుకోనము, ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య ఎక్స్ అవుతుంది. ఇప్పుడు తోటలోని మొత్తం చెట్ల సంఖ్య ఎంత ఇచ్చాడు మనకు? 1521 ఇచ్చాడు. తోటలోని మొత్తం చెట్ల సంఖ్య ఎంత అంటే 1521. ఇది మొత్తం చెట్ల సంఖ్య. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు దీనిలోని వరుసల సంఖ్య చెట్ల సంఖ్యకు సమానము అన్నాడు. ఇప్పుడు మొత్తము చెట్ల సంఖ్య ఎంత అన్నాడంటే 1521 అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్, అంతే కదా. ఇవి రెండు సమానం అన్నప్పుడు మొత్తం చెట్ల సంఖ్య అంత అన్నప్పుడు మనం ఈ రెండు ఎక్స్లను ఇంటూ చేస్తే ఏమొస్తుందండి? అది దేనికి సమానం అవుతుంది? 1521కి సమానం అవుతుంది. అవునా? ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1521. అవునా? ఇప్పుడు స్క్వేర్ ఇటు పోతే ఏమవుతుంది? వర్గం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521 అవుతుంది. అవునా? ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 1521. మనం ఆల్రెడీ స్క్వేర్ రూట్ని చూసాం కదా. చూడండి, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 3 టేబుల్ వస్తుంది. అవునా? 3 టేబుల్ ఏంటి? 3 5s 15, 0 పెట్టుకొని 3 7s 21. అంటే 0 ఎందుకు పెట్టుకున్నామంటే ఎట్ ఏ టైమ్ 2 తీసుకున్నాం కాబట్టి. అవునా? నెక్స్ట్ మళ్ళీ 3తో చేయండి. 3తో చేస్తే 3 1s 3 6 మళ్ళీ 3 9s. ఇప్పుడు 169 ఆల్రెడీ మనకు తెలుసు. 169 డైరెక్ట్ మనకు 13 అలా పోతుంది. అవునా? ఎందుకంటే 169కి 13 1 169 కారణాంకాలుగా ఉంటాయి కాబట్టి 13s. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయిపోయింది. ఇంకా 13 ప్రైమ్ నెంబర్ కదా, ఇంకా పోతుందా? పోదు. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఇవన్నిటికీ ఇంటూగా రాసుకోవాలి. 3 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 30. అవునా? మనము ఈ స్క్వేర్ కనుక్కునేటప్పుడు, స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? రెండింటికి ఒకటి రాసుకుంటాం. ఇంటూ మళ్ళీ రెండింటికి ఒకటి రాసుకుంటాం. అవునా? 13 3s ఎంత? 13 3s 39. ఆప్షన్స్లో ఉందా 39? చూడండి, 39.